నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తాళ్లరేవు మండలంలో పర్యటించి ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ యానం ప్రజాపాలన శాఖ ఆధీనంలో ఉన్న 4 ఎకరాల నల్ల చెరువు ట్యాంకులో డి ఆక్సిజన్ కొరత వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న సందర్భంగా నీటిలోని చేపలు చనిపోయి నీటిపై తేలాడాయి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు తాళ్లరేవు మండలం తాళ్లరేవు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా శ్రీ పుష్ప యాగోత్సవంతో ముగిశాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా శ్రీ పుష్ప యోగోత్సవంతో ముగిశాయి. వారం రోజుల పాటు కన్నుల వైభవంగా జరిగిన ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు విజయవంతానికి కృషి చేసిన భక్తులకు దాతలకు ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ కొత్త సుభాష్ ఆలయ అర్చకులు పెద్దింటి కేశవాచార్యులు ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు. అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమ్రాజంజ విరాజంజ విశ్రీర్యాసనో గృహ లక్ష్మీరాత్రయామకేదయానాథకం యానం ప్రజాపాలన శాఖ ఆధీనంలో ఉన్న 4 ఎకరాల నల్ల చెరువు ట్యాంకులో డి ఆక్సిజన్ కొరత వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా నీటిలోని చేపలు చనిపోయి నీటిపై తేలియాడాయి. ఈ సందర్భంగా యానం ప్రజాపాలన శాఖ సిబ్బంది చనిపోయిన చేపలను ఆ చెరువు నుండి తొలగించారు. కనకాలపేట ట్యాంకులో చనిపోయి చేపలు తేలిన ఘటన జరిగి 10 రోజులు కాకుండానే నల్ల చెరువులో చేపలు చనిపోతుండటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జరుగులు చేప డివోచ్చిపోయిందంటే అలాగా ఎవరికి నచ్చినట్టు ఎక్కడ హలో చెప్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకూరులో డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. బొబ్బర్లంక పల్లంకూరు రైస్ మిల్లు వద్ద ప్రధాన పంట కాలువలోకి డీసీఎం వ్యాన్ దూసుకెళ్లి బోల్తా కొట్టింది. చెరువులో పట్టిన చేపలు తరలించేందుకు వచ్చిన ఈ డీసీఎం వ్యాన్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకువెళ్లి బోల్తా కొట్టింది.
ఆ సమయంలో డ్రైవర్తో పాటు వ్యాన్పై మరొక యువకుడు ఉన్నట్టు తెలిసింది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఐపోలవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మోతారాణి మిరియన్ జ్యోతి అధ్యక్షతన శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ మోతారాణి మిరియన్ జ్యోతితో పాటు జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, ఎంపీడీఓ ఎండీ అమీల్ జమా పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ వలలో సీఐ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు పట్టుబడ్డ ఆంజనేయులు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ వలలో సీఐ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు పట్టుబడ్డ ఆంజనేయులు. వరి పంట పొలాల్లో గడ్డి రైతులు పొలంలోనే తగలబెట్టడం వలన తరువాత పంట దిగుబడికి ఆటంకం కలుగుతుందనే అవగాహన ఆ రైతుకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కల్పించకపోవడంపై పలువురు రైతులు మండిపడుతున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో పలువురు నూరి సాగు చేస్తున్న రైతులు కోతల సమయంలో యంత్రాల ద్వారా కోయించి వచ్చిన గడ్డిని బయటకు తీయటానికి ఖర్చు భరించలేక వరి పంట గడ్డిని రైతులు పొలంలోనే తగలబెట్టడం వలన తర్వాత పంట దిగుబడికి ఆటంకం కలుగుతుందనే అవగాహన ఆ రైతుకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కల్పించకపోవడంపై పలువురు రైతులు మండిపడుతున్నారు. ఈ చర్యలపై సంబంధిత అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి రైతుకు పంట నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట పొలంలో గడ్డిని తగలబెట్టడం వలన పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తాళ్లరేవు మండలంలో పర్యటించి ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఎట్టకేలకు అక్రమ ఇసుక రవాణాపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో తాళ్లరేవు మండలం సుంకరపాలెం జంక్షన్లో ఎస్ఈబీ రెవెన్యూ అధికారులు మాటు వేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకుని కోరంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో భాగంగా ఇసుక లారీ మేము ఉదయం మా సుందరపాలెం చెక్పోర్ట్ దగ్గర విఆర్ఓ గారి సమక్షంలో విఆర్ఓ సమక్షంలో చెక్ చేసి ఒక లారీ నాపాము. చెక్ చేస్తే దాని మీద ఇసుక ఉందండి. అది ఎవరిని అడిగితే ఇక్కడ మన ధవళేశ్వరం నుంచి తీసుకొస్తున్నామని చెప్తున్నాము. అదేమో అందుకని విచారణలో మాకు ఇలాగే అక్రమంగా ఇసుక వెళ్తుందని చెప్పి మాకు సమాచారం వస్తే అది బిల్లు చూసామండి. బిల్లు మీద అది ఉదయం 5 చిల్లరకు ఉందండి. అది మాకు డౌట్ వచ్చి ఇదంటే ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వేరే మన వేరే శ్రీలంక ఏరియా నుంచి తీసుకొచ్చి ఇసుక మన యానంలో ఇస్తున్నట్టుగా డ్రైవరు చెప్తున్నారు సార్. అది జరిగింది. దాని మొత్తంగా యానం కోరంగి ఎస్ఐ గారికి లారీలను ట్రైన్లను డ్రైవర్ని తీసుకునే మధ్యవర్తులు పోటాసు ఇరవై గారు సంతకాలు మేము పెట్టి ఆ రిపోర్టు పోలీసు గారికి ఇచ్చి ఇవ్వడం జరిగిందంటే వాళ్ళకి స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. ఇదైతే పక్కాగా అయితే మనకి పాండిచేరి స్టేట్లో డబ్బు చేస్తున్నాడు. పాండిచేరి డబ్బు చేస్తున్నారండి. అది ధవళేశ్వరం ఉన్నాడు కానీ దానికి దీనికి బిల్డింగ్ పొంతం లేదండి. అది పొంతం లేకపోతే
కొరకు ఓకే సార్. తాళ్లరేవు మండలం జాజిపేట గ్రామం ముక్కోటి రామాలయం సమీపంలో రెడ్డివారి వరి పంట పొలంలో గుర్తు తెలియని అప్పన్న ఎద్దు నడవలేని స్థితిలో పడుతుండటంతో స్థానిక రైతులు గమనించి ఆ ఎద్దుకు వైద్య సేవలు అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జాజిపేట గ్రామం ముక్కోటి రామాలయం సమీపంలో రెడ్డివారి వరి పంట పొలంలో గుర్తు తెలియని అప్పన్న ఎద్దు నడవలేని స్థితిలో పడుతుండటంతో స్థానిక రైతులు గమనించి ఆ ఎద్దుకు వైద్య సేవలు అందించి సేద తీర్చారు. అయితే స్థానిక రైతులు స్కై విజన్ న్యూస్కు తెలిపిన వివరాల మేరకు అప్పన్న ఎద్దు ఇక్కడి దాకా దాని ఎదుర్లంక రేవు అవతల ప్రాంతానికి చెందినదని గుర్తుపట్టి సంబంధికులు వచ్చి ఎద్దును తీసుకువెళ్లాలని కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నమస్తే, స్కై విజన్ న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తాళ్లరేవు మండలంలో పర్యటించి ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ. యానం ప్రజా పనుల శాఖ ఆధీనంలో ఉన్న 4 ఎకరాల నల్ల చెరువు ట్యాంకులో డీ ఆక్సిజన్ కొరత, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న సందర్భంగా నీటిలోని చేపలు చనిపోయి నీటిపై తేలాడాయి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు. ఇవి ఇవాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.